1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క మఖా నక్షత్రంలో సోమవారం, సోమవతి అమావాస్య, శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి అమావాస్య, శ్రావణ మాసానికి అధిపతి మహాలక్ష్మీదేవి అమ్మవారు. అదే కాకుండా ఈ యొక్క రాశాధిపతి కూడా శుక్రుడు అవ్వడం వలన వీరికి సోమవతి అమావాస్య సందర్భంగా మంగళవారం రోజు అమావాస్య, పుబ్బా నక్షత్రం అవ్వడం, పుబ్బా నక్షత్రాధిపతి కూడా శుక్రుడు అవ్వడం, వీరి యొక్క తులారాశి వారికి చాలా సున్నితమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడం వలన ఈ సోమవారం రోజున, మంగళవారం రోజున, ఈ కాలాష్టమి సందర్భంగా వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇంటి లోపల ఒక కొబ్బరికాయను సగ భాగానికి కొట్టి వాటిపైన పసుపును కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక తెలుపు బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని వేసి ఉప్పును, బియ్యాన్ని, తెల్లనూలను పోసి ఈ కొబ్బరికాయను అందులో ఉంచి నారికేళ దీపాన్ని ఏర్పాటు చేసుకొని 8 వైపులా 8 దీపాలు పెట్టుకొని తెలుపు అన్నాన్ని కానీ, పెరుగన్నాన్ని కానీ, చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా పెట్టి కాలభైరవాష్టకాన్ని కానీ 108 సార్లు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఉద్వాసన చెప్పుకొని చాకలి, ఆడచాకలి అంటే ఆడవాళ్ళ చాకలను పిలిచి వాళ్ళకు ఆడపడుచుగా భావించి దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, వివాహ బంధంలో ఉండబడిన అడ్డంకులు, నూతన వాహనాలు, క్రయ విక్రయాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంగా ఉండడం, 6వ స్థానంలో రాహు సంచరించడం, అష్టమంలో గురువు శత్రుస్థానంలో ఉండడం, భాగ్యస్థానంలో కుజు సంచార స్థితి ఉండడం, అలాగనే వ్యయంలో శనికేతుల సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెంది ఎవరో ఏదో అనుకుంటున్నారు, నా గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పి అపోహ పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనము ఫుల్ స్టాప్ పెడదాం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్స్, సినిమా రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులకు వారందరికీ ఓపిక, పట్టుదల ద్వారా విజయం తులారాశి వారు సొంతమని చెప్పి గమనించాలి. 2/9/2024 మనకు సోమవారం అమావాస్య, శ్రావణమాస అమావాస్య, అందులో మఖా నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు. ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ 3వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంది కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి. కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి. వీలైనంత వరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం, మన జన్మ నక్షత్రం, మన జన్మతిథి, జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం, వాయు ప్రయాణాలు చేయకపోవడం, విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్టగ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 11వ తారీఖు
భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము, జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడము. అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఈ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ కార్యం. అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.